ఇవాళ గోల్డ్ రుణానికి కొట్టిళ్ళు, గద్దెనెక్కిన తర్వాత 4,000 కోట్లు, అంటే 45,000 కోట్లు అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా 45,000 కోట్లలో 4,000 కోట్ల పైబడినటువంటి గోల్డ్ రుణాలను ఎగ్గొట్టిళ్ళు. 41,000 కోట్లలో వాళ్ళు ఏం చేసిళ్ళు, రేషన్ కార్డు ప్రామాణికం కాదని ముఖ్యమంత్రి అంటాడు, కానీ అమలు మాత్రం రేషన్ కార్డుని ప్రామాణికం చేసి భార్యాభర్తలకు, కొడుకుకు, బిడ్డకు కనుక రుణం ఉంటే ఒకరికి మాత్రమే ఇలా మాఫీ చేస్తానని చెప్పింది. అట్లా 41,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు పడేసిండు. 31,000 కోట్లు రాసి రేవంత్ రెడ్డి గారి పెద్ద ఫుల్ పేజీ యాడ్, ఎంత పొడుగుంటాడో అంత పొడుగు యాడ్ ఇచ్చి 31,000 కోట్లు మాఫీ చేస్తానని రాసి ఇవాళ 31,000 కోట్ల బదులు ఇవాళ మళ్ళీ 18,000 కోట్ల వరకే. మొదటి విడత 6,000 కోట్లు చేసిందండి, రెండో విడత 6,000 కోట్లు చేసిండ్రు, మళ్ళా 15 ఆగస్టు కూడా 6,000 కోట్లకే పరిమితమై ఇలా డ్రామాలు చేస్తా ఉన్నారు. అంటే 18,000 కోట్లతోటే మమ అనిపించుకునేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతున్నది.